వీడియోలో మనం గ్రాండ్ ఫినాలే డే 3 ఓటింగ్ ఆర్డర్ మొత్తం మాట్లాడుకుందాం. అక్కడ అఫీషియల్ ఓటింగ్ లో ఏ ఓటింగ్ అయితే పడుతుందో దాని గురించే చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మన వీడియోని లైక్ చేయండి మామ, ఎందుకంటే మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి అక్కడ ఏమి జరుగుతుంది, ఓటింగ్ లో ఎవరు తోపులో ఉన్నారు అవే చెప్తాను. ఆ రోజు జరిగే ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను, ఓకేనా. ఈ రోజు ఓటింగ్ లో తోపుగా ఉందైతే తనూజ పుట్టస్వామి తోపు, ఓకేనా. నెంబర్ 1 పొజిషన్ లో తనూజ పుట్టస్వామి ఉంది. మీకు తనూజ నెంబర్ 1 పొజిషన్ లో ఉండటం నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, కామెంట్ తెలపండి, ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. తనూజ పుట్టస్వామికి పడుతున్న ఓటింగ్ 38% ఓటింగ్ తనూజ పుట్టస్వామికి పడుతుంది. ఈ ఆల్మోస్ట్ తనూజ పుట్టస్వామి అందరికీ నచ్చింది. కాకపోతే కొంతమంది రివ్యూవర్స్ అయినా, కొంతమంది పిఆర్ బ్యాచ్లు అయినా నెగిటివ్ చేస్తున్నారు. అయినా కానీ ఆ నెగిటివిటీని కూడా ఫేస్ చేసి నెంబర్ 1 పొజిషన్ లో ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈ వీడియో నేను చేసేటప్పటికి అఫీషియల్ లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా ఉన్నాడు. కళ్యాణ్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్ కూడా చాలా ఇన్స్టిట్యూట్లు అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి కూడా మీరు చూసారంటే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా పబ్లిసిటీ పెరిగింది. అందరూ ఓట్స్ అయితే కళ్యాణ్ పడాలకి ఏపిస్తున్నారు. తనూజాకి మాత్రం అలా ఓట్స్ అయితే ఎవరు ఏపించట్లేదు. ఈ మధ్య కాలంలో తనూజాకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా తక్కువ అయ్యారయ్యా. లాస్ట్ వీక్ లో తనూజ పుట్టస్వామిని ఎవరు పట్టించుకోవట్లేదు. తనూజాకు వస్తున్న ఓటింగ్ ఓన్లీ న్యూట్రల్ ఆడియన్స్ తనూజా ఫ్యాన్సే వేస్తున్నారు. అంతేగాని కళ్యాణ్కి మాత్రం చాలా మంది అంటే ఓకేనా, అంటే అతను కొంతమందిని అయితే ఉన్నారు, కొంతమంది కళ్యాణ్కి ఓట్స్ వేసేలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు కళ్యాణ్ శామ్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాడు, అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు కూడా ఓకేనా అందరికి కళ్యాణ్కి ఓట్ వేయాలని ర్యాలీ చేస్తున్నారు. ఓకేనా థియేటర్స్ లో కూడా ఓకేనా మూవీ థియేటర్స్ లో కూడా కళ్యాణ్కి అయితే ఓట్లు వేపిస్తున్నారు. అక్కడ తన అడ్వర్టైజ్మెంట్లు ఏవీలు వేపించి అలా కళ్యాణ్కి ఓట్లు అయితే వేపిస్తున్నారు. కళ్యాణ్కి 35% ఓటింగ్ పడుతుంది. అయినా కానీ తనూజ కంటే తక్కువే. ఆ తర్వాత నెంబర్ 3 పొజిషన్ లో డిమాండ్ పవన్ ఉన్నాడు. లాస్ట్ 2 వీక్స్ నుంచి అంటే రీతు వెళ్ళిన కానించి డిమాండ్కి మంచి ఓటింగ్ పడుతుంది, ఎక్సలెంట్ ఓటింగ్ పడుతుంది. 28% డిమాండ్కి ఓటింగ్ పడుతుంది. నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉన్నాడయ్యా 25%. ఈ రోజు ఇమాన్యుల్ ఏవి మాత్రం సూపర్ గా ఉండబోతుంది. ఓకేనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ అంట ఇమాన్యుల్ ఏవి మాత్రం, ఓకేనా. ఇమాన్యుల్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత లాస్ట్ లో సంజనా గారే ఉన్నారయ్యా. నిన్నట్లాగే ఈ రోజు కూడా సంజనా గారే లాస్ట్ లో ఉన్నారు. 22%. అంటే సంజనా గారికి 22, 23 అలా షిఫ్ట్ అవుతూనే ఉంది. ఓకేనా ఒక పాయింట్ పెరగడం, ఒక పాయింట్ తగ్గడం అలాగే జరుగుతుంది. అఫీషియల్ లో మాత్రం ఆమె ఓటింగ్ అలాగే ఉంది. ఇది మా గ్రాండ్ ఫినాలే డే 3 ఓటింగ్ లో అయితే ఇలా ఉంది. తనూజాని ఎంతమంది తొక్కాలని చూసినా కానీ తనూజాకి అయితే మంచి ఓటింగే పడుతుంది. మీరు ఎవరి మాటలు నమ్మొద్దు. తనూజ బిలోలో ఉంది, మరీ ఎక్కువ తగ్గిపోయింది, డిమాండ్ కంటే తగ్గిపోయింది, 4వ పొజిషన్లోకి వచ్చిందని కూడా కొంతమంది రివ్యూవర్స్ చెప్తున్నారు. అదేమీ నమ్మొద్దు. తనూజ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది. మీకు తనూజ ఫస్ట్ ప్లేస్ లో ఉండటం నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి తనూజ నెంబర్ 1 డిజర్వ్ అని.